సంగారెడ్డి జిల్లా పటాన్చెరు క్యాంప్ ఆఫీసు ముట్టడిపై ఎమ్మెల్యే గూడెం మణిపాల్ రెడ్డి స్పందించారు. ఇక కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దుశ్చరణను అధిష్టానం వరకు తీసుకెళ్లామని చెప్పారు. క్యాంప్ ఆఫీసు ముట్టడించి ఫర్నిచర్ను ధ్వంసం చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని అన్నారు. కాటా శ్రీనివాస్ గౌడ్కు అఫీషియల్ గా ప్రోగ్రామ్స్ ఏంటో, పార్టీ కార్యక్రమాలంటే ఏంటివో కూడా తెలియదని విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం, దిష్టిబొమ్మలను తగలబెట్టడం అనేది వాళ్ళ హక్కు అని, కానీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ముట్టడించి ఫర్నిచర్ ధ్వంసం చేసే పద్ధతి సరైంది కాదని తెలిపారు. క్యాంప్ ఆఫీస్ పైన జరిగిన దాడి అనేది దురదృష్టకరం. ఇది ఈ రోజు ధర్నా చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు, కాటా శ్రీనివాస్ గౌడ్ గారి వర్గము, కాటా శ్రీనివాస్ గారు చేసినటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన. ఇది చాలా దుర్మార్గము. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే ఎమ్మెల్యే ఫ్యామిలీ మెంబర్ తో సహా ఉండే ఇల్లు. ఇది ఒక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయడం అనేది దుర్మార్గం. మీరు ధర్నా చేసుకొని దిష్టిబొమ్మలు కాలవండి, ప్రజాస్వామ్యంలో ఎవరు చేసే హక్కు వాళ్ళకు ఉన్నది. కానీ ఈ అటాక్ చేయడం అనేది, అటాక్ చేసి చైర్లు నిలగొట్టి డోర్లు నిలగొట్టి చేయడం అనేది ఇది చిల్లర లెక్కలు, చీప్ మెంటాలిటీ, రోడ్ల మీద తిరిగేటోళ్ళు చేసే పనిది. ఇది మేము వారు చేసే ధర్నా గురించి కానీ మేము ఆలోచన చేసి ఉంటే ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటుండే. ఈరోజు మాకు చేతకాక కాదు, గాజులు పెట్టుకోలేమిడ. ఈ రోజు పటాన్చెరు నియోజకవర్గం అంటే ఒక్కటిసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు నన్ను ఆశీర్వదించారు ప్రజలు. 2 సార్లు నేను చీగొట్టిరు, నువ్వు పనికిరావు బిడ్డ, ఇంటికి పోమని తోలిచ్చిరు. అయినా నీకు బుద్ధి వస్తలేదు కాటా శ్రీనివాస్ గౌడ్. ఈ రోజు అన్ని చేస్తే నువ్వు గొప్పడం అవుతావు అనుకుంటున్నావు, కానీ నువ్వు గొప్పడం కావు, జీవితంలో పనికి రాకుండా పోతావు అని చెప్తా ఉన్నా. 2 సార్లు ఓడిపోయినా మంచి ఆలోచన చేయి. ప్రజాస్వామ్యంలో ఓడడం గెలపడం సాధ్యం. ఓ మంచి ఆలోచన చేయి. ప్రజలకు ఏ విధంగా సర్వీస్ చేయాలి, ఏ విధంగా అభివృద్ధి పరచాలి, ఒక మంచి ప్రణాళిక తీసుకొని ముందుకు పో. కానీ పిచ్చి పిచ్చి ఆలోచనలు, ఈసోటి పిచ్చి పనులు చేయడం అనేది మానుకో. ఒకసారి సర్పంచ్ పదవి అప్పచెప్తే ట్రెజరీ అంతా మైనస్ చేసి, మైనస్ కాదు మిస్యూజ్ చేసిన కేసులో కోర్టుకు తిరుగుతా ఉన్న బిడ్డను. మామూలు సర్పంచ్ నువ్వు పనికిరావని చీకొట్టి పనికిరావని చెప్పి కోర్టుల చుట్టుముడి తిరుగుతా ఉన్నావు. కానీ నువ్వు ఈ రోజు గవర్నమెంట్ ఉన్నది, 2 సార్లు ఓడిపోయినా నేను ఓడిపోయిన ఎమ్మెల్యేను అని అంటే ఎట్లా? కరెక్ట్ కాదు. నువ్వు కానీ నీ ఎంబడున్న మనుషులకు కానీ బుద్ధి చెప్పు, నువ్వు బుద్ధి తెచ్చుకో. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకో. ఈ రోజు నేను చేసే పని ఏంటంటే, రేపు 25, 26 జనవరికి మున్సిపాలిటీల పీరియడ్ అయిపోతుంది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్